పేపర్‌ని చూసి వార్తలు నమ్మే రోజులు పోయినాయి. ఈనాడులో చూస్తే వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని కొట్టారంటే, సాక్షిలో చూస్తే టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని కొట్టారని ఉంటుందన్నమాట. ఈ రెండిటి పేపర్లు చదువుకుని అప్పుడు ఏది నిజమో మనం అసెస్ చేసుకోవాల్సిందే తప్పించి, జర్నలిజం చచ్చిపోయి జర్నలిస్టులు కేవలం ఒక తాబేదారులుగా మిగిలిపోవడం, పత్రికల యాజమాన్యాలు అమ్ముడుపోవడంతో అసలు వార్తలు మాత్రం ప్రజలకు తెలియట్లేదు. అనంతపురం జిల్లాలో టీడీపీ వర్గీయులు దౌర్జన్యాలు శృతి పెంచుతున్నాయి. వైఎస్ఆర్సీపీ వర్గీయుల మీద దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. తాజా సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు మండల కేంద్రంలో టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జడ్పీటీసీ సభ్యుడు బోగత విజయప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నాన్ని కొడిగట్టారు. రాళ్లు కర్రలతో దాడి చేయడంతో బోగత ప్రతాప్ రెడ్డితో పాటు మరికొందరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి ఎల్లనూరు మండలం వెన్నపోల పూసపల్లి ఎల్లనూరు మండల జడ్పీటీసీ సభ్యుడు బోగత ప్రతాప్ రెడ్డి విందు ఏర్పాటు చేశారు. ఇందుకు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో పాటు ఎల్లనూరుకు చెందిన టీడీపీ కార్యకర్త కొమ్మనకొల శరత్ కూడా హాజరయ్యారు. దీన్ని జీర్ణించుకోవాలని టీడీపీ వర్గీయులు గురువారం ఉదయం కొమ్మనకొల శరత్ ఇంటికి వెళ్లి అతని మీద దాడి చేసి గాయపరిచారు. ఈ విషయం ఎల్లనూరు మీదుగా అనంతపురం వెళ్తున్న జడ్పీటీసీ సభ్యుడు బోగత ప్రతాప్ రెడ్డికి తెలియడంతో ఆయన వెంటనే ఎస్ఐ రామాంజనేయ రెడ్డికి సమాచారం ఇచ్చారు. అలాగే శరత్పై దాడిని ఖండిస్తూ ఎల్లనూరులోని తేరు వద్ద నిరసనకు దిగారు. అక్కడే కాపు కాసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ప్రతాప్ రెడ్డిని కర్రతో కొట్టడంతో ముఖానికి చేతికి బలమైన గాయాలైనవి. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాసరి రాము, దాసరి శివ, ప్రసాద్, జాఫర్ తదితరులకు తీవ్ర స్థాయిలో దెబ్బలు తగిలినాయి. టీడీపీ గోండాలు విసిరిన రాయి తగలడంతో ఎస్ఐ రామాంజనేయ రెడ్డికి కూడా గాయపడ్డారు. పోలీసుల సమక్షంలో టీడీపీ కార్యకర్తలు వీరంగం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఎస్ఐ రివాల్వర్ బయటికి తీసి గాల్లో కాల్పులు జరిపేందుకు సిద్ధంగా టీడీపీ రౌడీ మొక్కలు తోకముడిచాయి. గాయపడిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పులివెందుల ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన బోగత ప్రతాప్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఆర్ఐ విభాగం కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివరెడ్డి, మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సింగనమల సమన్వయకర్త సాకే శైలజనాథ్, రాష్ట్ర కార్యదర్శి కోనందుల రమేష్ రెడ్డి వెన్నపూసపల్లిలో పరామర్శించారు. జరిగిన ఘటన మీద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి శైలజనాథ్ ఎల్లనూరు పోలీస్ స్టేషన్కి చేరుకుని పుట్టూరు సీఐ సత్యబాబు, బొక్కరాయి సముద్రం సీఐ లక్ష్మయ్య, ఎల్లనూరు ఎస్ఐ రామాంజనేయ రెడ్డితో మాట్లాడారు. ఎల్లనూరు ఘటన సినిమా సీన్ లాగా ఉందని, ఆ వీడియో చూస్తుంటే తనకే భయం వేస్తుందని పేర్కొన్నారు. పోలీసులు ఇట్లాంటి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని, పల్లెలు ప్రశాంతంగా ఉండేలా చూడాలన్నారు. ఫిర్యాదు చేశారన్న అక్కస్తోనేనా అంటూ ఎల్లనూరు మండల పరిధిలోని చిత్రావతి నది పక్కన ఉన్న వ్యవసాయ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వ్యవసాయ భూములతో పాటు నదీ పరివాహక ప్రాంతాలను టిప్పర్లతో ఇసుక తరలిసి సొమ్ము చేసుకుంటున్నారు. దీనివల్ల ఎల్లనూరు తాడిపత్రి రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిత్రావతి నుంచి ఇసుకను అడ్డగోలుగా తరలిస్తే భూగర్భ జలాలు తగ్గిపోయి వ్యవసాయ బోరుబావులు ఎండిపోయే ప్రమాదం. ఈ నేపథ్యంలో ఇసుక అరసుల మీద చర్యలు తీసుకొని జడ్పీటీ సభ్యుడు బోగత ప్రతాప్ రెడ్డి 20 రోజుల క్రితం తహసీల్దార్కి ఫిర్యాదు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు అదను చూసి ఎల్లనూరులో ఆయన మీద హత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోందని సాక్షి రాసుకొచ్చింది.